AR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామ పరిధిలో గల BHEL మెట్రో కాలనీలో గత కొంతకాలంగా ప్రైవేట్ బిల్డింగ్లో ఎటువంటి పర్మిషన్ లేకుండా చర్చి కార్యక్రమాలు, మాత మార్పిడులు, అన్యమతస్థులు నిర్వహించడం జరుగుతుంది. కావున గత కొద్ది రోజులకు ముందు మేము కాలనీ వాసులతో కలిసి ఈ యొక్క చర్చిని ఇక్కడి నుండి తీసివేయాలి అని కోరడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ హిందూ ప్రజలు అధిక శాతం ఉన్న కాలనీ ఇది. అంతేకాకుండా ప్రక్కన పునరాతమైన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఉన్నందున ఈ యొక్క చర్చిని ఎటువంటి పర్మిషన్ లేకుండా మీరు నిర్వహిస్తున్నారు. కాబట్టి దయచేసి తక్షణమే ఇక్కడి నుండి ఖాళీ చేయాలని చర్చికి సంబంధించిన పెద్దలను కోరడం జరిగింది. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరియు RDO గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అమీన్పూర్ మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కార్యక్రమాలు యథావిధిగా చేస్తున్నారు కానీ వారిపైన అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోనందున గత సంవత్సరం నుండి మేము మేడ్ చేసి జై శ్రీరామ్ అందరికీ. మనకి ఇక్కడ BHEL కావచ్చు, ఇంకే కాలనీలో కావచ్చు, కానీ వేరే అన్యమతస్థులు వస్తే ఇల్లు కట్టుకోవద్దు అనేటువంటి నిర్ణయాలు అయితే ఏం పెట్టలేదు. ఎవరైనా వచ్చి ఇల్లు కట్టుకోవచ్చు, అది ఇల్లు పరంగా కట్టుకోవచ్చు, కానీ వాళ్ళు ఏకంగా వచ్చి దాన్ని ఇల్లులాగా పర్మిషన్ తీసుకొని చర్చి అని పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఆడపడుచులు కూర్చుంటే వాళ్ళ దగ్గరకు వచ్చి బైబిల్ పట్టుకొని వచ్చి అమ్మ దేవుడు మీరు రావాలి, మీరు ప్రార్థన చేయాలి అని ఇలా అన్యమత ప్రచారం శాతం మీకు బెనిఫిట్ జరిగింది మంచిది చెప్పేది మీకు శ్వాసతో పరిష్కారం దొరుకుతుంది. నేను ఇది గతంలో కూడా చెప్పిన తాత్కాలికం బంద్ చేయండి, ఒరిజినాలిటీగా మీరు చూడండి, దానికి సహకరిస్తామన్నా. మీకు ఇవాళ ఉన్నారు కదా, మీరు ఓండి ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీపీ దగ్గరికి ఉండి, మా MP దగ్గరికి ఉండి అన్నా మేము కూడా ప్రజలమే, మాకు కూడా ఎవరికి ఇబ్బంది లేని దగ్గర జాగా చూద్దాం, అలా చేసుకుందాం. మీరు ఎన్ని రోజులు మీరు నన్ను మోసం చేస్తారు, రేపు ఎలక్షన్ వస్తాయి, ఓట్లు వేయించుకుంటారు, దెంగ చేస్తాడు. నువ్వు మళ్ళీ మనమే కొట్లాడాలి. కరెక్ట్ టైంలో కరెక్ట్ డిసిజన్ తీసుకోండి, మీరు మీకు న్యాయం జరుగుతుంది. ఇది మా గురించి కాదు, ఇది నాకు తెలిసైతే మనసు కూడా చెప్తాను, మీ మంచి గురించే జరుగుతుంది. ఇది మీ మంచి గురించే జరుగుతుంది. దాన్ని మీరు అర్థం చేసుకుంటారు. ఏదో రాజాలు వచ్చి కొట్లాట పెడుతుంటే కానీ గతం నుంచి కూడా ఆ రోజు అయితే నేనే సిల్వ వస్తాను చెప్పిన, మీరు రాలేను. ఆయన బట్టి గుడ్ ఫ్రైడే నేను నన్ను పోలీస్ స్టేషన్ వేసేసాను, మీ దగ్గర ఉంటా, నాకు తెలుసు జాగెట్టుందో నేను చూపెడతా, నీ దగ్గర నువ్వు రా నాయమన్నా. నువ్వు పోతే వల్ల ఎంపీ దగ్గరికి మాతో కొట్లాట తీసుకొచ్చి చాలా మంది దండం పెట్టుకుని బయటకు వెళ్ళి పంచాయతీ చేస్తాడు ఎట్లుండాలి, నీకు న్యాయం చేస్తాడు ఒప్పుకున్నా, నీకు న్యాయం చేయాలంటే పెద్ద మనిషికి ఒప్పుకున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామ పరిధిలో BHEL మెట్రో లేక్వీ కాలనీలో రోడ్ నంబర్ 1లో గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా ఈ యొక్క ప్రైవేట్ బిల్డింగ్లో ఎటువంటి పర్మిషన్లు లేకుండా చర్చి యాక్టివేట్స్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క విషయం ఇక్కడ ఈ కాలనీ వాసులు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వాళ్ళకి చెప్పినాం, ఏంది బాబు ఏంది విషయం అంటే ఇట్లన్నా మేము ఇల్లు కొనేటప్పుడు చర్చి లేదు, ఇక్కడ బిల్డింగ్ అని చెప్పారు. కాలనీ సొసైటీ ప్రెసిడెంట్ని కూడా అడిగి కొన్నా మేము. ఇప్పుడేమో తీరా చూస్తే మొత్తము ఇల్లు కట్టేసేసి ఇలా చర్చి నిర్వహిస్తున్నారు. వందల మందితో మాకు చాలా ఇబ్బంది ఉంది. లేదు అంటే మా ఇల్లు కొనుక్కోమన్నాడు, మేము వెళ్ళిపోతాము అనే వర్షనకు వచ్చి బాధపడడం జరిగింది. దానిలో భాగంగానే మేము అందరం కూడా మా వినోద్ సంఘం నుంచి ఆయన కూడా నాకు
ఇక్కడ స్టార్టింగ్ బునాది తీసేటప్పుడు నాకు ఫోన్ చేయడం జరిగింది వినోద్ అన్న ఇట్లా జరుగుతుంది మన ఎల్లమ్మ మందిరం దగ్గర